ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఒక్క రూపాయి ఎవరికి రాలే. భూమి ఉన్నోడికి లేదు పైసలు, భూమి లేనోడికి లేదు. మాటలు చెప్పుడు తప్పితే వేరే అటువంటి పరిస్థితిని ఇవాళ మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. మరిగా మన జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మనం ప్రాజెక్టులు ఆ రోడ్లు అవే పనులు చేస్తున్నారు తప్పితే ఇంకొక కొత్త పనిదేలే, ఇంకొక కొత్త ప్రాజెక్టు దేలే. తెచ్చుకునేటటువంటి ఆలోచన మరి ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఉన్నట్టుగా కనబడతలేదు. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఎందుకు పోయి అడుగుతలేరు మరి పెండింగ్ పనుల గురించి, ఎందుకు పోయి అడుగుతలేరు ఈ పెండింగ్ ప్రాజెక్టుల గురించి? బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని ఎందుకు మీరు ముందుకు తీసుకొని పోతలేరని ఈ సందర్భంగా మేము ఇక్కడ గెలిచినటువంటి నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. మొత్తం నిజామాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని సరి చేసుకోవడానికి అనేక కార్యక్రమాలు చేసినాం మనం. ఆల్మోస్ట్ 95% వర్క్స్ ఫినిష్ అయినాయి. మరి దాని జోలేంటిది, దాని పరిస్థితి ఏంటిదంటే చెప్పేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన షబ్బీర్ అలీ గారు మన జిల్లాకు రాడు, ఆయనకు మనతో పట్టు లేదు, మన పట్టణం మీద ఆలోచన లేదు. ఇక్కడ గెలిచినటువంటి బీజేపీ నాయకుడు మరి ఆయన ఎప్పుడు అడిగినరో ఎవరిని అడిగినరో అన్నటువంటి విషయం ప్రజలకైతే ఇంతవరకు అర్థమైతలేదు. మరి అటువంటి పరిస్థితుల్లో జిల్లా ఉన్నది. ఇవాళ జిల్లాకు ఒక కమిషనర్ లేకపోతే క్రైమ్ రేట్ ఆల్మోస్ట్ 10% పెరిగింది. ఇవాళ ఎంత దారుణం అంటే తెలంగాణ మొత్తంలో ప్రతి 3 గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్నది మహిళల మీద, ప్రతి 5 గంటలకు ఒక మహిళ కిడ్నాప్ అవుతుంది ఇవాళ తెలంగాణలో. వరకట్న చావులు, వేధింపులు లెక్కలేనన్ని పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మనం కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు షీ టీమ్స్ అని పెట్టి అద్భుతంగా ఎవరైనా కూడా ఆడపిల్లల్ని ఏడ్పిస్తే వేరే విధంగా ఆడపిల్లల వైపు కన్నెత్తి చూస్తే మంచిగా ఉండదని చెప్పి వార్నింగ్ ఇచ్చి పనిచేసినాం మనం. ఇవాళ ఏం జరిగింది? సంవత్సర కాలంలో పోలీసులు కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరగడం తప్పితే, కాంగ్రెస్ నాయకులు చేసే అక్రమాలకు అండగా నిలవడం తప్పితే మరి వారిని ఏమి చేయనీయకుండా ఈ నాయకులు పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఇదివరకు పోలీసులు అంటే పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు ఉండే, ఇవాళ పోలీసులు అంటే ఓన్లీ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసు లెక్క తయారైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎంత దారుణంగా మనకి ఇలా క్రైమ్ రేట్ పెరిగిందన్న విషయం చూస్తుంటే నిజంగా ఎట్లుండే నా తెలంగాణ, ఎట్లయిపోయింది నా తెలంగాణ అని బాధ అవుతున్నది. ఎందుకంటే తెలంగాణలో ఆడపిల్లలు బాగుండాలి, సుభిక్షంగా ఉండాలని కేసీఆర్ గారు అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నారు. ఇవాళ కార్యక్రమాలు అన్నిటికీ తూట్లు పొడిచి కనీస భద్రత ఆడపిల్లలకు లేకుండా ఈ సీఎం చేయడం అన్నది నిజంగా దారుణం. మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం, ఆడపిల్లల భద్రత విషయంలో మీరు ప్రత్యేక సమీక్ష పెట్టండి. ఇది వాస్తవమేనా? మొన్న మీ డీజీపీ గారు ఇచ్చినటువంటి లెక్కలే మేము చెప్తా ఉన్నాం. డీజీపీ గారు ఏం చెప్పిండ్రు? ఈ రాష్ట్రంలో 9.87% కేసులు పెరిగినాయి. మొత్తం ఈ ఏడాదిలో 2,34,158 కేసులు నమోదైనాయి. అందులో దాదాపుగా 3,000 అంటే 2,945 అత్యాచారాల కేసులు, అట్లనే మొత్తం మహిళలపై దాడులు, వేధింపులు ఇవన్నీ కలుపుకుంటే 19,922 కేసులు అయినాయి మహిళల మీద. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇలా లేనిది లేదు, అత్యంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఘోరం ఏంటంటే ఆనాడు మనం కేసులైతే వాళ్ళకి శిక్ష పడేలాగా చూసేది, ఇవాళ శిక్ష రేటు కూడా, కన్విక్షన్ రేటు కూడా చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఒక పక్క నేరాలు పెరిగినాయి, ఇంకొక పక్క కన్విక్షన్ రేటు తగ్గిపోయింది. మరి ఈ విషయాల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకొని మహిళా భద్రత విషయంలో ఈ రాష్ట్రంలో తప్పకుండా సమీక్ష జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత ఏడాది 39,371 మందికి శిక్షలు పడేలాగా చేస్తే ఈసారి 28,000 మందికి మాత్రమే శిక్ష పడ్డది. అంటే పెరిగినటువంటి క్రైమ్ రేట్ కాకుండా అత్యంత తక్కువగా ఈ కన్విక్షన్ రేట్ ఉండడం అనేది మరి పోలీసులు పటిష్టంగా కేసుల నిర్మాణం చేస్తలేరు అనడానికి డైరెక్ట్ ఉదాహరణ. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని నిజామాబాద్ జిల్లా నుండి మా ఆడబిడ్డల తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మహిళా భద్రత మీద తప్పకుండా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయాలి, ఈ రాష్ట్రంలోని మహిళలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగము, ప్రజాస్వామ్యం అని చెప్పి పొద్దున్న లేస్తే ఒక కాన్స్టిట్యూషన్ కాపీ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన. కానీ ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారు మరి అదే రాజ్యాంగానికి, అదే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని రాహుల్ గాంధీ గారు గమనించాలి. అది ఏదన్నా కావచ్చు, ఉల్టా పుల్టా కేసులు పెట్టుడు కావచ్చు,
తెలంగాణ ప్రజలకు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం కావచ్చు, జిల్లాలను పట్టించుకోకపోవడం కావచ్చు, అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పక్కదోవ పట్టించేటి జరుగుతున్నాయి. ఎన్నడూ లేదు కేసీఆర్ గారి పాలనలో 2 పెద్ద పెద్ద ఎన్కౌంటర్లు ఇవాళ ఇక్కడ జరిగినాయి. మరి అటువంటి పరిస్థితిని కూడా మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఆ ఎన్కౌంటర్ల మీద కూడా మాట్లాడేటటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తలేదు. మన రాష్ట్రంలో తుపాకీ మోతలు ఉండొద్దు అనేటటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ ఆ శాంతి భద్రతలన్నింటినీ కూడా భంగం చేసినటువంటి వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను చాలా బాధాకరంగా మన ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ ఇక్కడ మన జిల్లా నుంచే బాల్కొండలో ఇదివరకు పోటీ చేసినటువంటి అభ్యర్థి అనిల్ గారు మన ఇసుక దానికి చైర్మన్ అయినరు టీఎస్ఎండిసికి. మరి ఆయన ఇసుక చైర్మన్ అయినా కూడా ఇసుకను నియంత్రించేటటువంటి పదవిలో ఉన్నా కూడా ఇదే మన బాల్కొండలో పెద్దవాగు దగ్గర కప్పలవాగు దగ్గర ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ జరుగుతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే పోలీస్ స్టేషన్ ముందుకెళ్లే బండ్లు పోతున్నా కూడా పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి. మన హయాంలో ఇసుకకు సంబంధించి ప్రభుత్వం నుండి పాలసీ చేసి ప్రజలకు తక్కువ ధరకు ఇసుక దొరికే విధంగా చాలా పర్ఫెక్ట్గా వాగులు దెబ్బతినకుండా ఇసుకను మనం నియంత్రించినటువంటి పరిస్థితి, మైనింగ్ ఆదాయం పెంచినటువంటి పరిస్థితి. ఇవాళ మైనింగ్ ఆదాయం 0 అయింది, కాంగ్రెస్ నాయకుల ఆదాయం మాత్రం చాలా పెరిగిపోయింది. ఈ విషయం మీద కూడా మనందరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీడియా మిత్రులు నేను ప్రత్యేకించి కోరుతా ఉన్నా, మన జలవనరులు దెబ్బతినేటటువంటి ఇసుక దోపిడీని అడ్డుకునే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రతిపక్షంగా మా పక్షాన మీడియా నిలవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఒక పక్క ఇసుక అయితే ఇంకొక పక్క గుట్కా, ఇబ్బడి ముబ్బడిగా అతి దారుణంగా మరి ఈ గుట్కా దందా కూడా చేట్రేగిపోతా ఉంది మన జిల్లాలో. ఈ పేట్రేగిపోతున్నటువంటి గుట్కా దందాను కూడా నియంత్రించాల్సిందిగా నేను పోలీసు వాళ్ళని కోరుతా ఉన్నా. మరి జిల్లాకు పోలీస్ బాస్ లేకపోతే, టోపీ లేకపోతే, లాఠీ లేకపోతే భయం అనేది ఉండదు. ఇప్పటికన్నా త్వరితగతిన మా జిల్లాకి పోలీస్ కమిషనర్ని మరి తీసుకొని రావాలని చెప్పి అధికారంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఉన్న జిల్లా కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారిని, సుదర్శన్ రెడ్డి గారిని, షబ్బీర్ అలీ గారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీకు తెలుసు మన రైతులకు సంబంధించి రుణమాఫీ చేసినాం 100% రుణమాఫీ చేసినామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఇవాళ ఒక లెక్క చెప్పదలుచుకున్న, దయచేసి మీడియా మిత్రులు నోట్ చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ గతంలో ఉమ్మడి జిల్లా కామారెడ్డి, నిజామాబాద్ కలిపి 3,79,000 మందికి రుణమాఫీ చేసినాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2 లక్షల మందికి రుణమాఫీ చేసి రుణమాఫీ మొత్తం చేసినామని చెప్తున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో ఇంకా 1,02,000 మందికి రుణమాఫీ కాలేదు. కామారెడ్డి జిల్లాలో ఇంకా 75,000 మందికి రుణమాఫీ కాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రుణమాఫీని తొందరగా ప్రభుత్వం పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లానే తెలంగాణ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వేసిండ్రు, కానీ ఈ సంవత్సర కాలంలో ఒక్క రూపాయి కూడా తెలంగాణ యూనివర్సిటీకి ఇవ్వలేదు. కాబట్టి తెలంగాణ యూనివర్సిటీకి తక్షణమే నిధులు రిలీజ్ చేయాలి. అక్కడ ఉద్యోగులు లేనటువంటి పరిస్థితి ఉన్నది, బోధించేటటువంటి సిబ్బంది లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అడ్మిషన్స్ కూడా డ్రాప్ అయినాయి తెలంగాణ యూనివర్సిటీలో. కాబట్టి దీని మీద తక్షణమే ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ సెప్టెంబర్ 17వ తారీఖు లోపల నేను తీపిస్తా దీన్ని అని చెప్పి కలెక్టరేట్కి వచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఎంపీ ఎన్నికల సందర్భంలో మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కమిటీల మీద కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారు తప్పితే ఇంతవరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద మాట్లాడినటువంటి పాపాన పోలేదు. నిన్న కూడా అక్కడ పబ్లిక్ హియరింగ్ జరిగేది ఉండే, మరి ఎందుకోసం మళ్ళా వాయిదా వేసుకున్నారో తెలియదు. కాబట్టి మరి రైతుల పక్షాన్ని ఆలోచన చేసి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. అట్లానే మన జిల్లాలో కాళేశ్వరం 22, 21, 22 ప్యాకేజీలు ఉంటాయి. వాటికి సంబంధించి మరి చాలా దుష్ప్రచారం చేసింది. కాళేశ్వరం ఎందుకు పనికిరాదు, కొట్టుకపోయింది కాళేశ్వరం అని చెప్పి మాట్లాడింది. కానీ ఇవాళ ఇదే 21, 22లో బిల్లులు మాత్రం మొత్తం కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, పనులు మాత్రం ఎక్కడ కూడా జరుగుతలేవు. కాబట్టి త్వరితగతిన ఈ కాళేశ్వరం ప్యాకేజ్ 21, 22 పనులన్నీ కూడా చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లనే రైతన్నలందరూ కూడా చూసిండ్రు, మనం అంతకుముందు ధరణి అనేటటువంటి చట్టాన్ని తెచ్చుకున్నాం. దాంతో ఏం చేస్తుండే, మనం ఒక్కసారి రైతుది భూమి అని తెలిస్తే ఆ భూమి మనం బీర్వాలేసి తాళం వేసుకున్నట్టే మంచిగా భద్రంగా రైతు పేరు మీద ఉండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి మళ్ళా ఆ చట్టాన్ని మార్చింది.
ఏం చేస్తారట, మళ్ళా ఈ భూమి ఈ రైతుదని తెలిసిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం మళ్ళా గ్రామాల్లో ఉండే రెవెన్యూ అధికారులు వస్తారు, ప్రతి సంవత్సరం ఈ భూమి నీదైనా కాదా అని చెప్పి మాట్లాడతారు, ప్రతి సంవత్సరం మళ్ళా కొత్త పహానీ రాస్తారు. అంటే మళ్ళా పాత సిస్టంలో సరికొత్తగా రైతులను మరి నరకయాతన పెట్టడానికి భూమాత అనేటటువంటి కొత్త చట్టాన్ని, భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఇవాళ నిజామాబాద్ నుంచి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు భూమాత పోర్టల్ని ఓపెన్ చేసే కన్నా ముందు, ఈ భూభారతి చట్టాన్ని మీద రీసర్వే చేసే కన్నా ముందు ఇప్పటి వరకు ఉన్నటువంటి భూములను మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఏ గ్రామంలో ఏ రైతు పేరు మీద ఏ ప్యాకెట్ ఉంది, ఏ భూమి ఉందన్న విషయం మీరు బహిరంగంగా పంచాయతీలలో ప్రకటించాలి. మనం ఆనాడు సర్వే చేసినప్పుడు కూడా అన్ని గ్రామ పంచాయతీలలో రైతులకు ఉండేటటువంటి భూములను వేసి ప్రాపర్గా వేసి ఎవరికి వాళ్ళు ఓకే అన్న తర్వాతనే ధరణిలో ఎక్కించడం జరిగింది. ధరణిలో డిస్ప్యూట్ లేనటువంటి వాటిని మనం ఎక్కించలేదు, వాటిని పార్ట్ బిలో పెట్టుకున్నాం. స్వచ్ఛంగా కరెక్ట్ ఉన్నటువంటి పేర్లని కూడా ధరణిలో ఎక్కించినాం. మరి ఇవాళ నేను అదే డిమాండ్ చేస్తున్నా, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. ఇవాళ ఒకరి పేరు మీద ఉన్న భూమి మళ్ళా మీరు రీసర్వే అని ఇంకోరి పేరు మీద రాయారన్న నమ్మకం రైతులకు లేదు, ప్రజలకు లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఒక వైట్ పేపర్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మన జిల్లాలో మొట్టమొదట మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయి వచ్చినాక భరోసా ఇచ్చేటట్టు మాట్లాడతారేమో, మరి మన జిల్లాకు అభివృద్ధికి తీసుకొస్తారేమో, నిధులు తెస్తారేమో, వరదలాగా నిధులు వస్తాయేమో, చాలా మొత్తం పార్టీ నాయకుడే మన జిల్లా నుంచి ఉన్నాడని అనుకున్నాం. కానీ వస్తానే ఏం మాట్లాడిండు, హైదరాబాద్లో హైడ్రా పెట్టినాం, నిజామాబాద్లో నిడ్రా పెడతాం. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా కంప్లీట్గా మునిగిపోయినటువంటి పరిస్థితి, పేద ప్రజలందరూ భయంతో ఉన్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి వాళ్ళందరినీ నిడ్రా పేరు పెట్టి మళ్ళా బుల్డోజర్లు పెట్టి కూలగొడతామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి. నేను ఇవాళ మహేష్ కుమార్ అన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మనం నిజామాబాద్ వాళ్ళం, మీరు మంచి పెద్ద పదవిలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నారు, కాబట్టి మీరు మన జిల్లాకు నిధులు తీసుకురండి, మన జిల్లా శాంతి భద్రతలను కాపాడే విధంగా తొందరగా పోలీస్ కమిషనర్ని తీసుకురండి. హైడ్రాతో అక్కడ హైదరాబాద్ ప్రజలు ఆగమైనరు, ఇక్కడికి నిడ్రా మాత్రం దయచేసి తీసుకొని రాకండి. పేద ప్రజలకు అవకాశం ఉన్న చోట తరలించండి, నదులను రక్షించండి. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము మీకు సహకారం అందిస్తాం. కానీ వాళ్ళకి ఏ ఆధారం లేకుండా ప్రజల ఇంటి మీదకి మాత్రం బుల్డోజర్ తీసుకొని పోవద్దని మహేష్ కుమార్ గౌడ్ అన్న గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అట్లనే మన జిల్లాకు తొందరగా